వెల్కమ్ బ్యాక్. మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సబర్మతి, గంగా, యమునలను అభివృద్ధి చేయొచ్చు కానీ మూసీని అభివృద్ధి చేయొద్దా, దానికి కేంద్రం ఎందుకు సహకరించదు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి క్రమం చూసాము. అయితే ఈ మూసీ పునరుజ్జీవానికి సంబంధించి వ్యయం పెద్ద ఎత్తున చేసి చూపిస్తున్నారు. మూసీలో మూటలు వెతికేటువంటి పనిలో తెలంగాణ సర్కార్ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్కు గోదావరి జలాలను పెద్ద ఎత్తున తెచ్చి తీరుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ విజన్ 2047ను డాక్యుమెంట్ రూపంలో డిసెంబర్న జాతికి అంకితం చేస్తాము అంటున్నారు. నిన్న ఏదైతే గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2, 3కి శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలు ఇవి. సో మూసీ పునరుజ్జీవం మరోసారి తెరపైకి వచ్చింది, దానికి తగ్గ నిధులు కావచ్చు. అసలు ఏంటి మూసీ పునరుజ్జీవం జరగాలంటే ఏం కావాలి అనేది ఇంపార్టెంట్. మూసీ పునరుజ్జీవం జరిగితే ఎటువంటి ప్రయోజనం తెలంగాణకు కలుగుతుంది అని మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వాసుదేవరెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. రచనారెడ్డి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. చరణ్ గారు నమస్తే అండి. చెప్పండి, నిన్న మూసీకి సంబంధించి మాట్లాడినప్పుడు కావచ్చు, హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకురావాలన్నటువంటి ఆలోచన గత 10 ఏళ్లలో అసలు మీకు లేనే లేదు, ఆ ఆలోచనే చెయ్యలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పలు విమర్శలు చేశారు బేస్డ్ ఆన్ వాటర్ అండ్ మూసీ. ముందుగా ప్యానెల్లో ఉన్న కో ప్యానలిస్టులకు, అదేవిధంగా మీకు, తెలంగాణ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజు కాళోజీ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ, నిన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం చేసిన శంకుస్థాపన సందర్భంగా మాట్లాడిన ప్రతి మాట కూడా అన్ని అబద్ధాలు వల్లే వేసిండండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ సర్కారు చుక్క నీరు హైదరాబాద్ నగరానికి తీసుకురాలేదు. రెండవది, మరి ఎంత అంటే కేసీఆర్ గారన్నా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎంత కక్షనో నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నిన్న ఈ పేపర్ యాడ్స్ ఇచ్చారండి ఘనంగా. నిన్న పేపర్ యాడ్స్ ఇచ్చారు. ఇలా మొత్తం ఒక 3 పేపర్లకు యాడ్స్ ఇచ్చారు. దీంట్లో ఏం చెప్పారంటే, ఇట్లనే ఉన్నది కదా, ఇక్కడ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ అండి. ఏ ప్రాజెక్టు ద్వారా? ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీ నీటిని తరలించడం. దీంట్లో పెట్టిరు అన్ని పేపర్లో, ప్రధాన పత్రికల్లో ఇచ్చారు ఇవన్నీ కూడా. సో 3 పత్రికల్లో వచ్చినాయి ఇవి యాడ్స్. ప్రధాన ప్రాజెక్ట్ అంటే ఏంటిది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇలా మెన్షన్ చేయలేదు. ఎంత చూడండి, అంటే ఈయనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నచ్చదు కాబట్టి కాళేశ్వరం కూలేశ్వరం అని పదే పదే జనాన్ని నమ్మియడంలో ఒక భాగమే కాబట్టి నిన్న కూడా వారు మాట్లాడిన మాటల్లో ఇవాళ హైదరాబాద్ తాగునీటి కోసం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి వాటర్. గతంలోకి బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే హైదరాబాద్కు 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఈ జనాభా మళ్ళీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెరుగుతుంది, 1 కోటి పైన ఉన్నది, అవసరం అనుకుంటే ఇంకా 2-3 కోట్లు కూడా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి ముందు చూపుతో, ముందు ప్రణాళికతో నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి హయాంలో ఇదే హైదరాబాద్కు కొండపోచమ్మ నుంచి వెళ్ళి 1100 కోట్లతో గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు చేసి, ఆ యొక్క ప్రతిపాదనను రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం కొత్త ప్రతిపాదనలు పెట్టిండ్రు. మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్ళి 20 టీఎంసీలను హైదరాబాద్ తీసుకొస్తా అంటుండు. 50 టీఎంసీల రిజర్వాయర్ ఎవరనేది నిర్మాణం చేసింది? మీరు నిన్న ఎంత అబద్ధం మాట్లాడతారంటే, మల్లన్న సాగర్ రూపకల్పన కూడా రాజశేఖర్ రెడ్డిది అని చెప్తున్నాడు. అంటే ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందో. రేవంత్ రెడ్డి గారు మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇలా అంబేద్కర్, డాక్టర్ సుజల స్రవంతి ఏదైతే అంబేద్కర్ చేవేళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు ఆనాడైతే ఉన్నదో దాన్ని రీడిజైన్ పేరు మీద అదే మల్లన్న సాగర్ ఆ రోజు 1.5 టీఎంసీ మాత్రమే రూపకల్పన చేసిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇది ఎటు సరిపోదని చెప్పి దానికి 100 రెట్టింపు చేస్తూ 50 టీఎంసీల రిజర్వాయర్ చేయడమే కాదు, ఇంకా గమ్మత్ ఏంటంటే ఇలా కాళేశ్వరంకు గుండెకాయే మల్లన్న సాగర్ అండి. అలాంటి మల్లన్న సాగర్ను ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, అప్రకటిత మేధావి కోదండరామ్ గారు ఇదే మల్లన్న సాగర్ కడితే భూకంపాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున పోయి నిరసనలు వ్యక్తం చేసి అక్కడ ఉన్న ప్రజలను తప్పుదో పట్టించిన సందర్భం కళ్ళ ముందు లేదా అండి? నాడు మీరు అడ్డుకున్నారు అభివృద్ధిని, నేడు మీరేం చెప్తున్నారు? మమ్మల్ని అభివృద్ధి చేస్తే అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సిగ్గుండాల కొద్దిగా మాట్లాడేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఇలా మీరు తీసుకొచ్చే నీళ్ళన్నీ కూడా
మన ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ వాస్తవమే. కానీ ఎల్లంపల్లి మీరేమంటున్నారు? నేను ఏం చెప్పినంటే 2002లో రూపకల్పన జరిగింది ఎల్లంపల్లి అని చెప్పిండు. 2002లో ప్రభుత్వం ఎవరిదండి? టీడీపీ ప్రభుత్వమే కదా. ఈయన టీడీపీ నాయకునిగానే ఉన్నాడు కదా. అదే తర్వాత 2004 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2004 నుంచి వెళ్ళి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. మరి అది 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు టీడీపీ పాలన. 12 సంవత్సరాలలో మీరు ఎల్లంపల్లిని ఎందుకు ఎండబెట్టిండ్రు? మీరు ఎందుకు ఎల్లంపల్లి పూర్తి చేయలేదు? మీరు పేరు పెట్టిండ్రు, శ్రీపాద ఎల్లంపల్లి అని బ్రహ్మాండంగా పేరు పెట్టిండ్రు, మీ కాంగ్రెస్ నాయకుల పేరు తప్పలేదు. కానీ మేము వచ్చిన తర్వాత దానికి 1000 కోట్లు మంజూరు చేసి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి ఎల్లంపల్లిని అక్కడ భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసి అన్నీ కంప్లీట్ చేసి మేము పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి డీల్ తీసుకొచ్చింది మేము, మీరు కాదు. మీరు ఎల్లంపల్లి కట్టిర్రు, ఎంత పర్సెంటేజ్ కట్టిర్రు? 80% కడితే ఇంకా 20% కంప్లీట్ చేసి మేము మొత్తం కూడా నీళ్ళు తీసుకొచ్చింది బీఆర్ఎస్ సర్కారు. ఇలా మీరు దాన్ని ఎందుకంటే ఎంతసేపు కేసీఆర్ గారి పేరు రావద్దు, కేసీఆర్ గారు కాళేశ్వరం అనే మాటనే రావద్దని ఒక ఉద్దేశంతో ఇవాళ కాళేశ్వరంలో అంతర్భాగం కాకుంటే మీరు స్టేట్ క్వశ్చన్ చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మీరు తీసుకొస్తా అన్న వాటరు కాళేశ్వరంలో అంతర్భాగమా కాదా? మల్లన్న సాగర్ ఎక్కడ అంతర్భాగము? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా 50 టీఎంసీలు? ఆ మల్లన్న సాగర్ దగ్గర గతంలో ఇదే కొండ సురేఖ గారు 1,25,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నా చెప్పి మొన్న పోయి స్విచ్ ఆన్ చేసి రాలేదా? ఇవాళ అదే తాగునీటికి మళ్ళీ మీరు ప్రతిపాదిస్తూ ఉన్నారు కదా. ఇలా 1100 కోట్లతో కావాల్సింది ఇలా 7,360 కోట్లు ఎవరి జేబులో కోసం తీసుకురావడానికి ప్రతిపాదన చేసిండ్రు. గ్రావిడ్ ద్వారా తీసుకొస్తామని చెప్పినాం కదా. మేము పై ఎత్తున ఉన్నది, అది 535 మీటర్ల ఎత్తులో ఉన్నది. గ్రావిడ్ ద్వారా అవకాశం ఉన్నదని చెప్పి మేము 1100 కోట్లకు ప్రతిపాదన చేస్తే వీళ్ళు 7,360 కోట్లు అంటే దశల వారీగా మెక్కడానికి ఈ యొక్క ప్రతిపాదనలు పెంచి ఇవాళ వారి జీవ సంస్థలకు చేసుకోవడానికి జస్ట్ 30 సెకండ్స్ నిన్న ఇచ్చిన పేపర్ యాడ్స్ లో అండి. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమే. ఇది కూడా వాటర్ పాయింట్ ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు బొమ్మ లేకుండా యాడ్స్ ఇచ్చారు ప్రతి దాంట్లో. ఎంత చూడండి వీళ్ళ దగ్గర, వీళ్ళిద్దరికి మధ్యలో నడుస్తూ ఉన్నది. ఈ డిసెంబర్లో లేదా జనవరిలో ముఖ్యమంత్రి మారుతాడని ఒక ప్రచారం బాగా గుంపరంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగమే ఇవాళ కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్క పెట్టిండ్రని ఏ పత్రికలో యాడ్ చూడండి మీరు. సంబంధం లేని నాయకుల ఫోటోలు పెట్టిండ్రు. కానీ ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం అంటే ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇరిగేషన్ లో భాగంగానే వాటర్ తీసుకొస్తా ఉన్నారు ఇక్కడికి. వారి మంత్రిత్వ ఫోటోలు లేకుండా నడుస్తూ ఉన్నది ఇది. అంటే చూడండి ఎంత ఒక పక్క వారితో అదొక విషయం. రెండో పక్క గత బీఆర్ఎస్ సర్కారు చేసిన పనులను మళ్ళీ విస్మరిస్తూ కేసీఆర్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ సర్కార్ ఏం చేయలేదు, ఏదైతే అబద్ధాలు వల్లే వేస్తా ఉన్నారో ఇది శుద్ధ అబద్ధం. ప్రజలకు వాస్తవాలు 7 రెట్లు అధిక వ్యయం చేసి ఇది ఒక పెద్ద స్కామ్ గా చూస్తున్నారు. మేడం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? ఇక ఆ కలవకుంట్ల కుటుంబంలో పంచాయతీ కడుక్కోలేక ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చేస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రోటోకాల్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రోటోకాల్ సంబంధించి ఇది తాగునీటి అవసరాల కోసం కాబట్టి అక్కడ ఎవరైతే జిల్లా మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించిన ఫోటోలు వేసిరు, దాన్ని కూడా వివాదం చేసే ప్రయత్నం చేస్తే ఇక మీ విజ్ఞత మేము వదిలేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలు ఆలోచించకుండా ఖచ్చితంగా చట్టం తరపున తాను చేసుకునే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు చరణ్ గారు మీరు రాజకీయం వాళ్ళని చేయొద్దంటున్నారు, మీ పార్టీలో రాజకీయం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. మేడం కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పలేక కేటీఆర్ గారు కాళేశ్వరం అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా వారే చెప్పారు, మేము చెప్పింది కాదు. ఆనాడు ఆమె ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు హరీష్ రావు గారు దోసుకున్నారని చెప్పిన తర్వాత సంతోష్ రావు గారు ఏదో గ్రీన్ ఇండియా కావచ్చు, అదేవిధంగా ఇసుక దోపిడీ అయితే చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే తెలంగాణ సమాధానం ఆర్చిస్తారా? ఏంటంటే హైదరాబాద్ కు వాటర్ ఎవరు తీసుకొచ్చారు? ఫస్ట్ బేస్ వన్ ద్వారా 2014 ముందే హైదరాబాద్ కు గోదావరి వాటర్ 10 టీఎంసీలు ఎవరు తీసుకొచ్చారు? 2016 చెప్పి మీ ముఖ్యమంత్రి మేడిగడ్డ మేడం మీరు కట్టిన మేడిగడ్డ అన్నారా సుందిల్లా, ఈ 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. మరి హైదరాబాద్ కి ఎక్కడి నుంచి తాగునీరు వస్తా ఉంది? అదే కాక మల్లన్న సాగర్ ఇప్పుడు ఎక్కడి నుంచి వాటర్ వచ్చింది? కొండపోచమ్మ సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అనవసరంగా సమాజాన్ని అన్ని ఇన్ని కావు. మీరు చేసిన పాపాలు 1, 2 కాదు. అదే అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ఒక ఫోటో ప్రాజెక్ట్ కట్టి 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 16,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు అవుతా ఉంది.
అది ప్రాజెక్ట్ పనిచేయకుండా హైదరాబాద్ నీళ్లు హైదరాబాద్ కు గోదావరి వాటర్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? మీకైతే శ్రీపాద ఎల్లంపల్లి కదా, మీకైతే ప్రాజెక్టులు కావు కదా. అదే కాకుండా మల్లన్న సాగర్ సమితి 2009లో శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. తర్వాత మీరు పూర్తి చేసిరు అంటే మీరేదో మొత్తం మాట్లాడితే ఎట్లయితది? దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించాలి. 7,360 కోట్ల రూపాయలు మేము 15 టీఎంసీలు తీసుకొచ్చినప్పుడు 5,340 కోట్ల రూపాయలు అయిద్దని చెప్పేసి అనుకున్నాం. తర్వాత అది కాస్త 20 టీఎంసీలు అయింది కాబట్టి 7,340 కోట్ల రూపాయలు అవుతా ఉంది. మూసికి 5,000 కోట్ల రూపాయలు అయితే అని చెప్పేసి మొన్న 1,500 కోట్ల రూపాయలు కేటాయించుకుని 1,20,000 కోట్లు అవుతుంది. మూసికి 1,20,000 అంటే ఎందుకు అబద్ధాలు మాట్లాడుతూ మీరు ఆగమాగం చేస్తుంది. మీరు అదే తెలంగాణ అప్లపాలు చేసి మీరు ఓట్లు వేపించుకుంది. మీరు చరణ్ గారు మూసీ సుందరీకరణకు ఎంత ఇప్పుడు అంటే మీ ప్రాజెక్ట్ 5,000 రూపాయలే కదా, 5,000 కోట్ల రూపాయలు కదా, 1,500 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. 5,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. మననే డిపిఆర్ లో వచ్చింది, దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం. ఈ 20 టీఎంసీలో 2.5 కోట్లతో అయిపోతుందా అండి? ఇంకా తక్కువ అంచనా చెప్తున్నట్టు 1,20,000 కోట్లు అని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తే ఎట్లా? దశల వారీగా మూసీ ప్రాజెక్టు మారింది. తెలంగాణ ఇబ్బందులు ఉంది. 11 రోజు ఆర్బీఐలు ఆధారపడి ఓడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నమ్ముతా ఉంటే తెలంగాణ విధ్వంసం చేసిపోయి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారా? మీరేమైనా ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం వల్ల 7,000 కోట్ల రూపాయలు అమ్ముకున్నారు. మీరు ఐటీసీ మీ నిర్మాణం మీ ఆయనలో జరిగిందా? అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నే ఏర్పడి మూసీ దగ్గరే మాట్లాడారు. హైదరాబాద్ కు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంది మేడం? ఒట్టి ప్రచారం చేసుకుని ఓట్లు వేయించుకున్నారు. మీరు సీట్లు తప్పించింది తప్ప మీరు హైదరాబాద్ చేసింది గుండు సున్నా. మీరు ఫ్లైఓవర్లు మీరు మొదటి వారు కాదు, చివరి వారు కాదు. చంద్రబాబు నాయుడు గారు మొదటి కంటిన్యూ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తాయి. మీరేదో ఏదో ఫ్లైఓవర్ కట్టినంత మాత్రం హైదరాబాద్. ఇప్పుడు ప్లీజ్ మాట్లాడండి చరణ్ గారు. చరణ్ గారు ఇప్పుడు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్లు అన్నది వీళ్ళ లేదంటే ముందు మీ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు పట్టుకున్నారా? మేడం దయచేసి అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించొద్దు. మూసీకి సంబంధించినట్టు మొన్ననే మేము చాలా స్పష్టంగా మొన్ననే దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించుకొని డిపిఆర్లు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో గంగానది ప్రక్షాళన చేసుకుంటారు, యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు, సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకుంటారు. కానీ మూసి పునర్జింపు చేసుకుంటాం, మూసి కాలుష్య కూర నుంచి బయటపడేస్తామంటే దానికి రూపాయి నిధులు ఇవ్వకుండా మెట్రో సెకండ్ ఫేజ్ సంబంధించి దానికి అనుమతి ఇవ్వకుండా పాట్నాకి సంబంధించినటువంటి మెట్రోకి ఇస్తారు, అమరావతి పైసలు ఇస్తారు, వైజాగ్ సంబంధించిన మెట్రోకి పైసలు ఇస్తారు. తెలంగాణ గుండు సున్నా. మేము 1,20,000 మేడం మెట్రో రింగ్ కావచ్చు ఇవన్నిటి కోసం 1,20,000 కోట్ల రూపాయలు అడిగితే కేంద్ర సహకారం శూన్యం. చరణ్ గారు మూసీ దానికి సంబంధించి మీరు డిపిఆర్ కానీ అంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంతవరకు వాళ్ళకు ఇవ్వనట్టున్నారు కదా, వాళ్ళు ఎట్లా మీకు అమౌంట్ కానీ ఇంత పర్టికులర్ అమౌంట్ ఫిక్స్ చేసి కానీ రిలీజ్ చేసేది కానీ ఎప్పుడు జరుగుతుంది? మీరు ఎక్విజిషన్ అనేది ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి. మేడం ఆల్రెడీ దానికి సంబంధించి 1,500 కోట్ల రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఏదైతే గర్భంలో చాలా గృహాలు ఉన్నాయి వారికి సంబంధించిన పరిహారం కావచ్చు, గర్భం అవతల కూడా చాలా మంది గృహాలు ఉన్నాయి కాబట్టి అంత కంపెన్సేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 1,500 కోట్ల రూపాయలు కేటాయించుకొని మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 5,000 కోట్ల రూపాయలు ప్రాథమిక దశలో 5,000 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా 1,20,000 కోట్లు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తారు. ఒకసారి రచనారెడ్డి గారి వాయిస్ తీసుకుందాము. రచన గారు చెప్పండి మేడం. చెప్పండి. అంటే సబర్మతి గంగా యమునలు మీరు అభివృద్ధి చేయొచ్చు కానీ మూసి అభివృద్ధి అనగానే రకరకాల ఆరోపణలు నిందలు వేసేటువంటి పని చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే అసలు సహకరించట్లేదు, ఎటువంటి రెక్విజిషన్ కూడా మీరు పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకుంటారు మేడం? సాబర్మతి అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద స్టార్ట్ చేసిండ్రు, కంప్లీట్ చేసిండ్రు కూడా. సాబర్మతి నీళ్ళు ఇప్పుడు తాగొచ్చు మనం, అట్లా అయిపోయింది. సాబర్మతి బేసిస్ మీదనే ఇక్కడ కూడా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి మూసీని ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి ఎప్పుడో 2018-19 స్టార్ట్ చేసిండ్రు, అది ఇంకా కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఏమంటదంటే మేము ఇమీడియట్ గా ప్రక్షాళన అంటే ఏంది, ఒక డిపిఆర్ ఉండాలి. ఆ డిపిఆర్ తో పాటు ఫస్ట్ ప్రక్షాళన కోసము మీరు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ గిట్లా అంతా తీసుకోవాలా.
అదేంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అయినా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అయినా ఏం చేయాలనో ప్రక్షాళన కోసం ఇది చేసుకోవాలా. మీరు ప్రక్షాళననే స్టార్ట్ చేయకన్నా ముందు రిక్విజిషన్ సుందరీకరణ కోసం రిక్విజిషన్ చేస్తాము, ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము, లేకపోతే అదేంటి మేము ల్యాండ్ అక్విజిషన్ కింద రిక్విజిషన్ కింద శాంక్షన్ అమౌంట్ ఇస్తాము అని అంటే మీకు డిపిఆర్ లేదు, మీకు శాంక్షన్ లేదు, మీకు 1500 కోట్ల 1600 కోట్ల 5000 కోట్ల 1,00,000 కోట్ల అనే ఇదే లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు పొంతనలు పెట్టుకొని రిక్విజిషన్ కి మాకు పర్మిషన్ ఇస్తలేరంటే మీరు పర్మిషన్ ఎక్కడ పెట్టుకుండ్రు, ఎప్పుడు పెట్టుకుండ్రు, మీ డిపిఆర్ ఏది, దానికన్నా ముందు మీ క్లియరెన్సెస్ ఏది, మీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఏది, మీ రిక్విజిషన్ కోసం మీ శాంక్షన్ అమౌంట్ కోసం ఇవ్వాల్సిన మీరు స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ ఎంత చేస్తుందో అది చెప్పలేరు. రిక్విజిషన్ కి మీరు ఎవరు ముందట పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు? మీరు మూసీ గురించి మేము ప్రక్షాళన చేస్తాం, ప్రక్షాళన మేడం మూసీ అనేది ఒక ప్రాజెక్ట్ కాదు. మూసీ అనేది ఫస్ట్ ఒక క్లీనింగ్ మెకానిజం. క్లీనింగ్ అయిపోయిన తర్వాతనే దానికి సుందరీకరణ అనేది చేస్తారు. వీళ్ళు ప్రక్షాళననే చేయలేదు, ప్రక్షాళన కోసమే వీళ్ళు ఎటువంటి డిపిఆర్ లేకపోతే ఇంకేది సబ్మిట్ చేయలేదు. ప్రక్షాళన కోసము చేయాల్సిన శాంక్షన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిక్విజిషన్ కూడా ఏమి ఇప్పటి వరకు కోరలేరు. దాని తర్వాత ఆ ల్యాండ్ అక్విజిషన్ అయినా లేకపోతే క్లియరెన్సెస్ అయినా ఏమీ కంప్లీట్ కాకుండా, ఏమీ శాంక్షన్ కాకుండా సుందరీకరణకు ఇంత బొడ్డు వరకు ఉన్నది, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇన్ని జాగాలు ఉన్నాయి, ఇవన్నీ అక్విజిషన్ చేయాలా, ఇవన్నీ అంటే ఇక్కడ ఏంటంటే మేడం కాళేశ్వరం టిఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం అనేది ఒక పెద్ద భూతమో లేకపోతే కాదో గాని కాళేశ్వరం అనేది చూపెట్టాలా. దాంట్లో పెద్ద ప్రాజెక్ట్ అయింది, అది చూపెట్టుకొని వాళ్ళు మస్తు సంపాదించిండ్రు, ఇది చూపెట్టుకొని మేము సంపాదిస్తాం అంటే ఇక్కడ మూసి సుందరీకరణ. అంటే రచన గారు అంటే ఎంత సపోర్ట్ చేస్తున్నారు, నిధులు ఏ విధంగా అంటే కేటాయింపుకు సంబంధించి వీళ్ళు అడిగిన దాన్ని బట్టి ఆలోచించడం కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మూసి పునరుజ్జీవం అన్నటువంటి అసలు ఈ టాపిక్ మొదలే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం స్టార్ట్ చేశాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా ఒకటి ప్రక్షాళన జరగాలంటే డెఫినెట్గా అక్కడి నుంచి కొంత జనాన్ని తరలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అటువంటి చోట పేదల తరఫున ఉన్నామని చెబుతూనో ఇంకోటనో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేసి ఆరోపణలు చేసి మూసీని ఒక స్కామ్ లాగా చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలే చేస్తున్నాయి అనే విధంగా అధికార పక్షం అంటోంది. మీరు అలా చేస్తున్నారు కాబట్టి మేడం ఒక ప్రాసెస్ ఉంటది. ల్యాండ్ అక్విజిషన్ కైనా లేకపోతే ప్రక్షాళనకైనా ఒక ప్రాసెస్ ఉంటది. మీరు ప్రక్షాళన అంటే మీరు కంప్లీట్ క్లీనప్ సైంటిఫిక్ క్లీనప్ అండ్ ప్యూరిఫికేషన్ మీరు స్టార్ట్ చేయకుండా మీరు ఇక్కడ అదే సుందరీకరణ ల్యాండ్ అక్విజిషన్ దేని కోసం అంటుండ్రు, వీళ్ళు సుందరీకరణ కోసం అంటుండ్రు. అక్కడ కంపెనీ పెట్టుకొని మీరు సుందరీకరణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి? అంటే మీరు వెనక నుంచి ముందటికి వద్దామని ప్రయత్నిస్తున్నారా, లేకపోతే ఆపోజిషన్ అయినా లేకపోతే తెలంగాణ ప్రజలైనా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ ప్రక్షాళన కోసము సర్టన్ ప్రాసెసెస్ ఉంటాయి మేడం. ప్రక్షాళన కోసము సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ the water or of the మూసీ బెడ్ సైంటిఫిక్ అనాలిసిస్. ఆ సైంటిఫిక్ అనాలిసిస్ లనే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఇవన్నీ అంటే ఈ ప్రక్షాళన అనేది ఒక సైంటిఫిక్ విధంగా జరగాలంటే ఆ ప్రక్షాళన కోసము ఫస్ట్ ఎంత శాంక్షన్ ఎంత అమౌంట్ ఖర్చు కాబోతుంది అప్రాక్సిమేషన్. ఆ అప్రాక్సిమేషన్ బేసిస్ మీద మీరు ప్రక్షాళన కోసం ఏం డిపిఆర్ సెటప్ చేస్తున్నారు, ఆ డిపిఆర్ ఆ శాంక్షన్ అమౌంట్ లో మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ అయినా లేకపోతే మినిస్ట్రీనైనా ఎంత అడుగుతున్నారు అర్బన్ డెవలప్మెంట్ నుంచి. మీరు అడిగిన తర్వాత వాళ్ళు ఎంత రిక్విజిషన్ చేస్తామన్నారు, ఎంత మీరు అడిగిన దాంట్లో ఎంత చేస్తామని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు. దానికి రిక్విజిషన్ అమౌంట్ వచ్చిందా? ఫస్ట్ ప్రక్షాళన
ప్రక్షాళన కంప్లీట్ అయిన తర్వాత సరే మీరు సుందరీకరణ కోసము ఇండ్లు ఇవన్నీ ఇచ్చేయాలని అంటున్నారు. సరే దానికోసము ఎంత వరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని కిలోమీటర్ల వరకు? ఎందుకంటే ఇష్టం ఉన్నంత చేయలేదు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికిప్పుడు ఉంది మూసి పునరుజ్జీవమే, సుందరీకరణ దాకా లేదు. పునరుజ్జీవం అనేది ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ క్రైటీరియాలో ఉంది. అది తీసుకున్నాం. ఆ పునరుజ్జీవంలోనే మీరు ఎంత వరకు స్టార్ట్ చేసిండ్రు, ఏ ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు? సో అది ఇప్పటి వరకు కేంద్రం దగ్గర ఎటువంటి డీటెయిల్స్ లేవంటారు, అటువంటి రిక్విజిషన్స్ ఏమి లేవంటారు. 1600 కోట్లు అంటారు, 5000 కోట్లు అంటారు, 1,00,000 కోట్లు అంటారు. అసలు మీకే తెలియంది ఇది ఏం లేదు మేడం. ఇట్స్ అ కంపారిజన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. దాంట్లో కాళేశ్వరం చేసిండ్రు, హస్తు సంపాదించుకుండ్రు. ఇక్కడ మేము మూసి స్టార్ట్ చేయాలా? అసలు అవసరం లేకున్నా గానీ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి సూపర్ ఇంపోజ్ చేసి ఎంత అంటే అంత ఖర్చు అయ్యేలాగా చూడాలి. అండ్ దానికి ఎటువంటి ముందా వెనక ప్రీ టెక్స్ట్, సబ్ టెక్స్ట్, కాంటెక్స్ట్ అనేది ఏమీ లేదు. ఓకే డన్. వాసుదేవ్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు కౌశిక్ యాదవ్ గారు మాట్లాడితే ఏమన్నారంటే హైదరాబాద్కు చేసింది ఏం లేదు బీఆర్ఎస్ సర్కార్ అంటుండు. మేము చేసిన అభివృద్ధిని ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి మాకు 19 సీట్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఇచ్చిండ్రు, మీకు ఒక్క సీటు కూడా గెలవలేదు. అది ఒక్కటి చాలు నిదర్శనం చెప్పడానికి. రెండవది ఏంటి అంటే మేము చేసిన డెవలప్మెంటు కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతుండు మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ కనబడితే అక్కడ వెంటనే ప్రోగ్రాంలు పెట్టి రిబ్బన్ కట్ చేస్తుండు. మీరు చేసిన ఫ్లైఓవర్లు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అన్నిటికీ రిబ్బన్ కట్ చేసింది. మీరు వచ్చినాక ఒక్క ఇటుక పేర్చిరా ఇప్పటి వరకు? మీరు ఈ యొక్క 22 నెలల పాలనలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇటుక పేర్చిన ఎక్కడన్నా? అన్ని మేము ఇచ్చినాయే కదా. ఇలా మీరు హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ప్రతిపాదన చేసిండ్రు. మేము స్టేట్కి వచ్చి అడుగుతున్నాం. మేము ఆనాడు గ్రావిటీ ద్వారా 1100 కోట్లు చేస్తే మీరు 7340 కోట్లతోటి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి పైప్ లైన్ ద్వారా తీసుకొస్తా ఉన్నారు. ఎవరు జేబులు నింపడానికి? అందులో ఇంకొకటి రెండవది ఏంటి అంటే మీరు నిత్యం వల్ల వేస్తూ ఉన్నారు. కాళేశ్వరాన్ని గొప్పదనాన్ని మీరు ఎట్లాగూ ఒప్పుకోలేరు. కానీ ఇవాళ మీరు తీసుకొస్తున్న నీళ్లు ఈ మల్లన్న సాగర్ ఎక్కడిది? ఇది కాళేశ్వరంలో అంతర్భాగమా కాదా? తెలంగాణ ప్రజలందరూ చూస్తలేరా? మూడో క్వశ్చన్ ఇవాళ మూసికి సంబంధించారు. మూసిని ఎవరు అడ్డుకుంటున్నారండి? గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మూసి కోసం ప్రత్యేకంగా క్యాబినెట్ ఆమోదం తీసుకొని 16,000 కోట్లతోటి మూసి సుందరీకరణకు ఒక్క ఇల్లు కూల్చకుండా ప్రతిపాదన చేసినాం మేము. దాంట్లో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని సుందరీకరణలో బాగా ముందుకెళ్ళినాం. దాంట్లో ఉప్పలు ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉప్పలు నాగోలు మధ్యలో దాదాపు 5 కిలోమీటర్లు బ్రహ్మాండంగా సుందరీకరణ చేసినాం. ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టడానికి ప్రయత్నం చేయలే. అదే కాకుండా 545 కోట్లతోటి 15 బ్రిడ్జిల నిర్మాణానికి మేము రూపకల్పన చేసినాం. కొన్ని పూర్తి చేసినాం. 15 బ్రిడ్జిలలో మ్యాక్సిమం పూర్తి చేసినాం. ఇవాళ STPPలో దాదాపు 37 STPPలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 37 నిర్మాణం పూర్తి చేసినాం మేము. ఈ యొక్క డ్రైనేజీని పక్కదారి పట్టించడానికి దీన్ని సుందరీకరణ చేయాలని మేము ఒక ముందు చూస్తూ ముందు పోయినాం. కానీ మీరేం చేసిండ్రు? రాంగనే ప్రభుత్వంలోకి వచ్చినాకనే 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ. ఫస్ట్ 50,000 తర్వాత 70,000 కోట్లు, తర్వాత 1,50,000 కోట్లు. ఇప్పుడు కూడా ఇలా 7,340 కోట్లు దశల వారీగా. ఎందుకంటే దాన్ని హైదరాబాద్ ప్రజలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ ప్రజలకు అండగా ఉన్నది కాబట్టి దాన్ని ఇది మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే మమ్మల్ని ఉరికిచ్చి కొడతారని భయపడి ఇలా భవిష్యత్తులో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయని దాన్ని పక్కకు పెట్టి ఇలా హైదరాబాద్కు తాగునీటి నీళ్ల ద్వారా అని చెప్పుకుంటూ 7,340 కోట్లు, దాంట్లో దాదాపుగా 3 TMCలు మూసీలకని ఇంకా 17 TMCలు తాగునీరు కని, అంటే దశల వారీగా ఇదే లైన్ ఉండే, ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉండే లైన్ ఉండే. కానీ బట్ ఇప్పుడు కాంగ్రెస్ అదే విషయాన్ని ఎత్తుకునేసరికి మాత్రం దీన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయడానికి మాకేం అవసరం అండి? నిత్యం మేము ప్రజల పక్షం నిలబడతా ఉన్నాం. రాజకీయం చేసేసి నిత్యం రాజకీయాలు మాట్లాడేది వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మేము కాదండి. మేము ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో, అక్రమాలు జరుగుతాయో వారికి అండగా నిలబడతా ఉన్నాం. ఇలా మీరు ఎంతసేపు మీరు బూచిగా చూపిస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ 2 పార్టీలు కూడా కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అంటా ఉన్నారు. మీరు ఎవరైనా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కాళేశ్వరం కూలేశ్వరం అయితే హైదరాబాద్కి వచ్చే నీళ్ళు ఎక్కడి? ఇలా రంగనాయక సాగర్ ఎక్కడిది, కొండపోచమ్మ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది? అంతకంటే ముందు వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన
గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టొచ్చిండు. గంధమల్ల ప్రాజెక్టు కూడా ఎక్కడదండి? కాళేశ్వరం అంతర్భాగం కదా. వీరు ఎంతసేపు ఏం చెప్తారంటే కాళేశ్వరం ఏం లేదు, మీ మొత్తం ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తాను ఉంటున్నారు ఇప్పటిదాకా. సోదరా ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి మీరు వదిలిపెట్టి పోతే వాళ్ళు ఆందోళన చేస్తే మేము కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఎల్లంపల్లి దగ్గర రాయపట్నం బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి అక్కడ ఖర్చు చేసి ఆ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వినియోగంలోకి తీసుకొచ్చిందే బీఆర్ఎస్ సర్కారు. మీ నాయకుడు నిన్న స్పీచ్ లో చెప్పిండు 2016లో హైదరాబాద్కు తాగునీటి వచ్చిందంటే ఎల్లంపల్లి ద్వారా వచ్చిందని చెప్పిండు. 2016లో ఏ ప్రభుత్వం ఉన్నది? 2016లో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నది. 2002 నుంచి 2014 వరకు మీరు ఒక్క చుక్క నీరు ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? అంతకన్నా ముందు నీరు ఎక్కడి నుంచి వచ్చింది? మంజీరా నుంచి మాత్రమే వచ్చింది. గోదావరి నీళ్లు లేవు 2016 కంటే ముందు. ఓన్లీ మంజీరా వాటర్ మీదనే హైదరాబాదు ఇక్కడ ఆధారపడి ఉన్నది. 2016 తర్వాత అంటే 2014లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మొత్తం కూడా పూర్తి చేసి ఇచ్చింది మేము. ఇలా మీరు గొప్పతనం చెప్పుకుంటా ఉన్నారు. ప్రతిదీ వీళ్ళు చేసే శంకుస్థాపనలు కావచ్చు. ఇలా శంకుస్థాపనలు ఏంటి అంటే వీరు డబ్బులు దండుకోవడానికి మేము చేసిన రూపకల్పన అన్ని కూడా రద్దు చేస్తూ ఇవాళ వీళ్ళు కొత్తగా మళ్ళీ మళ్ళీ సాగతం చేస్తా ఉన్నారు. చిత్తశుద్ధినది మీకు కాదు, సమాధానం తీసుకుందాం. టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు ఏదంటే తప్పులు ఇరుక్కున్నారు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు నిర్ధారించారు చాలా స్పష్టంగా. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడితే ఏమైందంటే మాట్లాడనివ్వకుండా అవకాశం ఇవ్వరండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. వాసుదేవరెడ్డి గారు ఇప్పుడు చరణ్ గారు ఎల్లంపల్లికి సంబంధించి కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు ఈ మిగతా ఏవైతే ఇప్పుడు మూసీకి సంబంధించి ఏదైతే మాట్లాడుతున్నారో అందులోనే ఉండండి. ఇప్పుడు కవిత ఇదన్న దానికి సమాధానం ఇప్పుడు నిన్న మాట్లాడింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మనం తీసుకున్నది కూడా సీఎం వాసుదేవరెడ్డి గారు దయచేసి వాసుదేవరెడ్డి గారు ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. చరణ్ గారు ఇప్పుడు ఇవాళ మనం డిబేట్ పెట్టుకుంది కూడా సీఎం సార్ మాట్లాడిన వాటిపైనే మనం డిబేట్ పెట్టుకున్నాం. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిందో బీఆర్ఎస్ అంటుందో డిబేట్ పెట్టుకోవాలి. మాట్లాడాల్సింది ఏందా మేడం అంటే తుమ్మిడి దగ్గర 30,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పటికే 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇంకా 20,000 కోట్ల రూపాయలు పూర్తి కావాల్సింది. మరి 93,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఎట్లా ఖర్చు పెట్టి సార్? మరి 93,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు మీరు? ఇంకా 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేయండి, 11.5% నుంచి 12% తీసుకొచ్చారు కదా. జర ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేయండి, 7.5 నుంచి 6.5 నుంచి 7.5% అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయితే తప్ప మేము ఇంట్రెస్ట్ రేట్ సవరించమని చెప్పి కేంద్రం మొండికేస్తా ఉంది కదా. చేసిన పాపాలను మీరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వృత్తి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే తెలంగాణ సమాజం హర్షించారు. మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ మొదటి వారా చివరి వారా? గోదావరి వారు ఎవరి వాయాలు వచ్చినాయి హైదరాబాద్ కి? కృష్ణా వాటర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఎవరి వాయాలు వచ్చినాయి? మరి మీరు హైదరాబాద్ కి ఏం చేసినా కాదు, ఫ్లైఓవర్లు కట్టానే తెలంగాణ డెవలప్మెంట్ అయిపోయింది. హైదరాబాద్ మీరు వచ్చి 6-7 వేల కోట్ల రూపాయలకు ఔటర్ రింగ్ రోడ్ అప్పనంగా అమ్మేసారు మీరు. అదే కాకుండా హైదరాబాద్ లో ఐటీ ఎక్స్పోర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో 13% పెరిగిన మాట వాస్తవం, ఐటీఆర్ ప్రాజెక్ట్ పోయిన మాట వాస్తవం. మీరు మసిపూసి మారేడుకాయ చేసి తెలంగాణ ఆంధ్ర సెంటి మీద కావచ్చు ఆంధ్ర వాళ్ళు భయపెట్టించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఓట్లు వేయించుకున్నారు. మన మరి పార్లమెంట్ ఎలక్షన్ ఎందుకు ఓట్లు వేయలేదు? కంటోన్మెంట్ ఎందుకు తాడిపోయింది? చేవేల పార్లమెంట్ ఎందుకు తాడిపోయింది? సికింద్రాబాద్ పార్లమెంట్ ఎందుకు తాడిపోయింది? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మల్కాయి పార్లమెంట్ తాడిపోయింది? మరి ఇవన్నీ మాట్లాడితే తెలంగాణ సమాజం అంటే మేము మాట్లాడలేక అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు. భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతా ఉంది? ఏంది మూసీ ప్రక్షాళన కోసం మేము ఎన్ని నిధులు 5,000 కోట్లు తెలుసుకోండి. మరి 1,20,000 కోట్ల రూపాయలు రైపోర్ట్ నిర్మాణం కోసం, త్రిపురాలు కావచ్చు, రైల్వే రింగ్ కోసం కావచ్చు, మెట్రో విస్తరణ కోసం 1,20,000 కోట్ల రూపాయలు అడిగితే అనా పైసా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ చేసింది గుండు 0. బీహార్కి ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు కిషన్ రెడ్డి గారు. ఏ ముఖం పెట్టుకొని చూపించిన ఓట్లాడతారు భారతీయ జనతా పార్టీలో? నాకు అర్థం. మీరు యమునా నది ప్రక్షాళన చేసుకుంటూ, గంగా నది ప్రక్షాళన చేసుకుంటూ, సబర్మతి రివర్ ప్రక్షాళన చేసుకుంటూ, హైదరాబాద్ మూసిని పునరుద్ధరణ చేసుకుంటాం అంటే మీకు వచ్చిన బాధ ఏందో చెప్పాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని చాలా సందర్భం కాంగ్రెస్ పార్టీ అడిగింది. కిషన్ రెడ్డి గారు సహకరించారు, భారతీయ జనతా పార్టీ సహకరించకుండా ఒడ్డినే మాట్లాడితే ఎట్లయితుంది? ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మూసికి సంబంధించి 15,000 కోట్ల రూపాయల్లో 375 కోట్ల రూపాయలు ఒకసారి డిపిఆర్ల కోసం, ఇంకో 375 కోట్లు, మొన్న రీసెంట్ గా 550 కోట్లు, మొత్తం 15,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మొత్తం దాని ఖర్చుకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అరే కేంద్రం ఏమైనా సహకరించండి, మొదటి పేజ్ లో మేము 5,000 కోట్ల రూపాయలు. చరణ్ గారు ఇంతకుముందు రచన గారు మాట్లాడినప్పుడు కూడా లైక్ ఇప్పుడు ఏదైతే మీరు అడుగుతున్నారో దీనికి సంబంధించి
ఒక ప్రొసీజర్ ప్రకారం ఎలా అయితే కేంద్రం నుంచి మీరు పెట్టేటువంటి రిక్వెజిషన్ అలా లేదు, డిపిఆర్ లేదు. మీరు అడిగిన విధానం ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు అప్లై చేశారు? అడిగిన విధానం బాగున్నది, మీరు అడిగిన విధానం బాగున్నది, మేము అడిగిన విధానం బాగాలేదట. ఏమైనా అర్థం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి 50 సార్లు ఢిల్లీ పోయి కేంద్రంలో ప్రధానమంత్రి మంత్రులు కలిసి 1,20,000 కోట్ల రూపాయల సంబంధించి ప్రపోజల్ రచన గారు మీ టైం అప్పుడు మాట్లాడండి దయచేసి. రచన గారు మీ టైం అప్పుడు మాట్లాడండి. రచన గారు మీ టైం అప్పుడు మాట్లాడండి. రచన గారు రచన గారు ప్లీజ్ నోట్ చేసుకోండి. మీ టైం అప్పుడు సమాధానం చెప్పండి. రచన గారు ప్లీజ్ నోట్ చేసుకోండి. మీ టైం అప్పుడు మాట్లాడండి ప్లీజ్. రచన గారు దయచేసి ఇది కరెక్ట్ కాదు. రచన గారు 5,000 కోట్ల ఒక్క నిమిషం. రచన గారు ఒక్క నిమిషం ఆగండి. రచన గారు సుందరీకరణ చేసుకుంటాం. రచన గారు ప్లీజ్ దయచేసి ప్లీజ్. రచన గారు ప్లీజ్ దయచేసి మీరు ఏదైతే విభేదించారో దాన్ని ప్లీజ్ నోట్ చేసుకోండి. మీ టైం అప్పుడు మాట్లాడండి. ప్రజలకు అర్థం కావాలి కదా. మనం మాట్లాడుకుంటాం. మేము హైడ్రాని తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తారు. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ ఒకనాడు హైదరాబాద్ లో 2,000 చెప్పండి దయచేసి. రచన గారు ఇది కరెక్ట్ కాదు. రచన గారు ఇది కరెక్ట్ కాదు దయచేసి. రచన గారు రచన గారు ప్లీజ్ దయచేసి మీ టైం అప్పుడు మీరు మాట్లాడండి. మాట్లాడేటప్పుడు వాళ్ళు అస్సలు ఇంటరప్ట్ చేయరు దయచేసి. డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుంటూ రచన గారు ఇది కరెక్ట్ అయితే కాదండి. ఓకే మీ టైం అప్పుడు చెప్పండి. మీ టైం అప్పుడు చెప్పండి దయచేసి. రచన గారు ప్లీజ్ దయచేసి మీ టైం అప్పుడు చెప్పండి. మీరు మాట్లాడేప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ చేయరు మిమ్మల్ని. ఒకనాడు హైదరాబాద్ లో 2,000 చెరువులు ఉంటే 450 చెరువులు అయినాయి. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత 13 పార్కులు 20 సరస్సులు కాపాడి 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కాపాడింది హైడ్రా. హైడ్రా అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఆంధ్రలో ఉన్నట్టు మంత్రులు కోరుతా ఉన్నారు. మీరేదో దాన్ని ప్రతిసారి వివాదం చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీకు సహకరించట్లేదు అని అంటున్నారు. మీరు ఏదైతే అడుగుతున్నారో, మీరు ఏదైతే రిక్వెస్ట్లు పెడుతున్నారో అది ప్రాసెస్ ప్రకారం ప్రొసీడింగ్స్ కరెక్ట్ గా పోతలేరు. జస్ట్ వెళ్ళి నోటి మాటగా ఓరల్గా అడిగొచ్చింది వేరుంటుంది. మీరు పెట్టినటువంటి ఎప్పుడెప్పుడు ఏం పెట్టారు, మీరు పెడితే తిరస్కరించింది ఎప్పుడు అనేదే కదా వాళ్ళ క్వశ్చన్. మేడం అసెంబ్లీ వేదిక ముఖ్యమంత్రి గారు ఆధార్తో కూడా ఏమన్నా మాట్లాడితే మేము కేసీఆర్ అనుకుంటుంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు లాగా నోటి మాటలా రేపు రాజకీయం చేసే ఉద్దేశం. మేము 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించి చాలా స్పష్టంగా డిపిఆర్లతో సహా మూసీ ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, మూసీ పునర్జీవి చేసే కార్యక్రమం కావచ్చు, త్రిపుల్ రింగు సంబంధించి కావచ్చు, మెట్రో ఫేజ్ 2 కావచ్చు, తెలంగాణకు అన్యాయం చేస్తూ కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకురాలేదు. రేపు జూబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ తేలిపోతుంది కదా. ఎందుకో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేము రూపాయి కడతా ఉంటే ఒప్పందంలో భాగం మాకు 40 పైసలు ఇవ్వాలా, 35 పైసలు మాత్రం ఇస్తుంది ఒప్పందంలో భాగంగా. అదన బిందులు వదిలేస్తే ఇంకా ఇవ్వాల్సిన పైసలు మా పైసలు 3 పైసలు పెట్టుకున్నాయి. మీరు బీఆర్ కి ఇచ్చినట్టు ఏమన్నా తెలంగాణకి లెక్కలు ఎంత రావాలి పర్సెంటేజ్ మళ్ళీ పక్కకి వెళ్ళిపోద్ది. ప్లీజ్ చరణ్ గారు. రచన గారు మీరైతే సపోర్ట్ చెయ్యట్లేదు అనేది ఒకవైపు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాయిస్. గత ప్రభుత్వాలు కూడా అదే విమర్శ చేశాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అయితే ముఖ్యంగా పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మూసీకి సంబంధించి కావచ్చు, మెట్రో కావచ్చు, ఈ రింగ్ రోడ్కు సంబంధించి కావచ్చు, ఎటువంటి రిక్విజిషన్స్ పెట్టినా కూడా మీరంతా సహకరించట్లేదు. ముఖ్యంగా బీజేపీ సపోర్ట్గా ఉన్నటువంటి రాష్ట్రాలను చూసినట్టు ఈ ఇతర రాష్ట్రాలను చూడట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఇంకా అసలు చూస్తలేరు. ఎందుకంటే మేడం కాంగ్రెస్ కి ఈజీగా నోటు మాటతోని గుల్పేసుకుందాం అనేది చాలా అలవాటు, 70 ఏళ్ల నుంచి అలవాటు. ఎందుకంటే వాళ్ళకు చేతలు చేతగావు.
అంటే పని చేయాలా, ప్రజల కోసం పని చేయాలనేది ఏది చేత కాదు. కాబట్టి ఎందుకంటే నోటి మాట ఇక్కడ చీఫ్ మినిస్టర్ పోయి అక్కడ మంతనాలు చేసుడు, లేకపోతే అక్కడ పోయి మాట్లాడుడు, ఇక్కడ పోయి ఛాయ్ తాగుడు, అక్కడ పోయి ఛాయ్ తాగుడుతోని పనులు జరగవు. ఇప్పుడే కౌశిక్ గారు అదేంటి మన 1,20 కోట్ల గురించి మాట్లాడింది. 1,20 కోట్ల మూసీ ప్రక్షాళనలకు 5,000 కోట్ల లేకపోతే 1,600 కోట్ల 1,500 కోట్ల డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి డిపిఆర్ లేదు, ఎటువంటి రెక్విజిషన్ లేదు. ఆ రెక్విజిషన్ కోసం అన్ని కలిపి 1,20,000 అంటున్నారా? ఎటువంటి పర్మిషన్స్ లేవు. పర్మిషన్స్ కోసం అప్లికేషన్లు లేవు. ఏ పేపర్ వర్క్ ఇప్పటి వరకు స్టార్ట్ కాదు కదా, కంప్లీట్ కూడా కాలేదు. అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ మోడస్ ఆపరాండినే ఇది. మాటలు మాట్లాడాలా, స్పీచ్లు ఇయ్యాలా, బాటేయాలా. ఎందుకంటే శాంక్షన్, రెక్విజిషన్, డిపిఆర్ ఏది ప్రిపేర్ కాలేదు. ఇప్పటి వరకు ఎటువంటి పర్మిషన్లు లేవు. రిక్విజిట్ మినిస్ట్రీల నుంచి, రిక్విజిట్ డిపార్ట్మెంట్ల నుంచి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల నుంచి, ఎక్కడి నుంచి ఏమి పర్మిషన్లు లేవు. వీళ్ళు శాంక్షన్ల గురించి మాట్లాడు హాస్యాస్పదం మేడం. దాని తర్వాత ఇప్పుడు దానికి పొల్యూషన్ కి రిక్విజిషన్ లేనిది వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ గురించి మాట్లాడతారు. మెట్రో ఎప్పుడు అడిగిండ్రు, ఏం అడిగిండ్రు? అండ్ ఈ ట్రేడ్ ఇంబ్యాలెన్స్, సో కాల్డ్ ఇంబ్యాలెన్స్ అనేది అది ఒక ప్రాపర్ రిక్విజిట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇంట్రొడ్యూస్ చేసే ఫార్ములా ద్వారానే ఇది చేస్తారు. మీరు మేమేంటి ఇస్తున్నాము, మాకు దానికన్నా ఎక్కువ రావాలా, ఇంత రావాలా అంటే ఎవరు దాన్ని పట్టించుకునేటోళ్ళు కాదు. బికాజ్ నెక్స్ట్ టాపిక్ జస్ట్ ఒక 2 మినిట్స్. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉన్నటువంటి క్రమంలో ప్లీజ్ 30 సెకండ్స్ అవదు 30 సెకండ్స్ లో మాట్లాడలేదు. 30 సెకండ్స్ అండి. ఉపరాష్ట్రపతి ఎట్లా మాట్లాడదాం 30 సెకండ్స్. ఎందుకంటే మీరు నాకు అంత వచ్చినప్పుడు మాట్లాడున్నారు, మీరు వచ్చినాక ఏంటి మీకు 3 సార్లు ఇచ్చి వాళ్ళకు 2 సార్లు ఇవ్వలేదు కదండి. ఇప్పుడు మిత్రుడు మొత్తం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. మరి నేను చెప్పుకోవాలి కదా, కౌంటర్ ఇవ్వాలి కదా. మీరు 2007లో వాళ్ళు ప్రతిపాదించినప్పుడు 17,000 కోట్లతోటి చేసిండ్రండి కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ తర్వాత 2008లో 38,000కి చేసిండ్రు. మళ్ళీ డిపిఆర్, కాళేశ్వరం డిపిఆర్ ఏది అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 40,300కు ప్రతిపాదన డిపిఆర్. అంటే మీరు ఒకటే సంవత్సరంలో 2 సంవత్సరాలనే డబుల్ త్రిబుల్ పెంచుకుంటే మీరే వేసిండ్రు కదా. అంటే మీరు అప్పుడు 40,000 కోట్లతో చేస్తే మేము డబుల్ చేసి 80,000 కోట్లతో కాళేశ్వరం కడితే దాన్ని హర్షించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి, ఇంకా మీరు దాంట్లో అవినీతి జరిగిందని ఎంతసేపు, ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తారు ప్రజలను? ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? కాబట్టి ఇవాళ కాళేశ్వరం తోటే ఇవాళ ఈ యొక్క తాగునీరుకు, హైదరాబాద్ తాగునీటికి అంతర్భాగమైన మల్లన్న సాగర్ ఇది తీసుకొస్తారనేది వాస్తవం. రెండవది వారు అన్నారు తుమ్మిడేట్టు దగ్గర, అయ్యా మిత్రమా తెలుసుకోకుండా తెలుసుకో, పక్క రాష్ట్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసింది తమ్మిడేట్టు దగ్గర 152 మీటర్లకు ఒప్పుకునేది లేదని. మీరు 14 సంవత్సరాలు అధికారంలో ఉండే ఒక్క అనుమతి తమ్మిడేట్టు దగ్గర తట్టడి మట్టి లేదు. మీరు తమ్మిడేట్టు గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు మిత్రమా, మీ నాయకుడికి రేవంత్ రెడ్డి గారికి లేదు మిత్రమా. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు వేరే టాపిక్ మాట్లాడదామని ఉందా, లేకపోతే ఎందుకంటే టైం లేదు మీరు తటస్థంగా ఉండడం పట్ల ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది. సో బీఆర్ఎస్ అండ్ బిజు జనతా దళ్ తటస్థంగా ఉన్నటువంటి క్రమంలో మీరు తటస్థంగా ఉండడం పట్ల కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఒకటి అండి, తటస్థంగా ఉండడానికి ఎవరండి? కాంగ్రెస్ నాయకులు చేస్తారు, లేకపోతే ఇంకో నాయకులు చేస్తారు. ఇలా ఈ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని చెప్పేసి మేము తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నాం. నిన్న మా నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టంగా చెప్పిండు. ఇవాళ చాలా సందర్భాలు కూడా చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసేది శూన్యము. అందుకనే మేము తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాము. రెండో అంశం ఏంటి అంటే ఇలా రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ నేటికి ఇప్పుడు 8:25 అవుతున్నది, ఇప్పటి వరకు కూడా మొత్తం యూరియా తోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లైన్లు రాత్రి నుంచి వెళ్ళి లైన్ నిలబడతా ఉన్నారు. కనీసం యూరియా బత్తా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఎండగట్టడానికే ఇలా మేము ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో
మా 4 ఓట్లు ఉన్నాయి, ఆ 4 ఓట్లను కూడా మేము వేస్తలేము. వీళ్ళకు ప్రజల బాధలు అవసరం లేదు, ప్రజల బాగోగులు అవసరం లేదు ఈ ప్రభుత్వాలకు. కాబట్టి అందుకనే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము తటస్థంగా ఉన్నాం. దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి కాంగ్రెస్ చూస్తుంది కావచ్చు, డెఫినెట్ గా వారు ఎప్పుడు నిత్యం రాజకీయంగా వాడుకోవడమే కదా. ప్రజల ఇప్పుడు నిజంగా వారికి ఆ తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 అంశాలు చేయాలి కదా. చిత్తశుద్ధి లేదు, 53వ సారండి ఢిల్లీకి పోవడం కానీ చేసింది మాకు ఒక్క అనుమతి చేయలేదన్నది. మరి ఒక్క అనుమతి ఇవ్వకుంటే మీరు ఎందుకో ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతలేరు? ఎందుకు ఎండగడతలేరు? మీ దోస్తానేంది? మీ నాయకుడు రేవంత్ రెడ్డి దోస్తానేంటి? పెట్టండి మీరు. చరణ్ గారు, మేడం టిఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో ఎందుకు దూరంగా ఉందంటే భారతీయ జనతా పార్టీ మేలు కోసం మాత్రం దూరంగా ఉంది. ఎందుకంటే మేడం చరణ్ గారు ఒకటి క్లియర్, అంటే మీకు సపోర్ట్ చేయనుండేనా? అంటే ఇండి కూటమికి సపోర్ట్ చేయనుండేనా? మీరు ఇండియా కూటమి సపోర్ట్ చేస్తా, ఇంకొకటి మీరు మీరు ఇక్కడ ఉన్నాయే 2, అయితే వాళ్ళకేయాలి లేదంటే మీకేయాలి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కారు. వారు కాంగ్రెస్ పార్టీ కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు కాదు వాసుదేవరెడ్డి గారు, దయచేసి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడండి, జనాలకు ఏం అర్థం కావాలి. చరణ్ గారు ఒకటి, చరణ్ గారు ఇప్పుడు ఇండి కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి గారు, అవునా కదా? ఎన్డీఏ తరఫున రాధాకృష్ణన్ గారు. డన్. సో ఒకవేళ అక్కడ వద్దంటే మీకు వేయాలి, మీకు కాకపోతే వాళ్ళకి వేయాలి, అంతేనా? అట్లా ఎట్లా మరి? మీకు వేయాలని లేదు, వాళ్ళకి వేయాలని లేదు. దయచేసి ఇక్కడ మీరు ఓటింగ్ లో పాల్గొంటలేరు. ఇక్కడ రాస్తే ఓటు దీనికి విప్ ఉండదు. అదే కాకుండా ఎంత రహస్యంగా ఉన్నాయి, ఇద్దరు ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఎవరికి వేయాలి? ఈ 2 కూటములు ఇష్టం లేకపోతే వాళ్ళు ఎవరికి వేయాలి? మేడం నరేంద్ర మోడీ గారు అమిత్ షా వ్యూహంలో భాగంగా వాళ్ళు వేస్తే ఒక విధంగా లాభం, బైకాట్ చేస్తే ఇంకొక విధంగా లాభం. కాబట్టి మీరు బైకాట్ చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా. బైకాట్ చేస్తే ఏం లాభం చరణ్ గారు చెప్పాలి మీరు క్లారిటీ. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ సెలక్షన్ లో అది కాదు, ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి వాళ్ళు తటస్థంగా ఉంటే ఎన్డీఏకి వచ్చిన లాభం ఏంటి? ప్లీజ్ వాసుదేవరెడ్డి గారు క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతున్నారు. సపోజ్ ఇండియా కూటమి చేసిన అనుకో, భారతీయ జనతా పార్టీ 4 ఓట్లు తక్కువ మీకు వేయరని అనుకున్నారు వాళ్ళు. ఈక్వల్ అయిపోద్ది కదా. వాళ్ళు ఇండి కూటమికి వేయొద్దని అనుకుంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇండి కూటమికి వేయొద్దని అనుకుంటున్నారు. సో ఎన్డీఏకి వేయమంటారా? మరి వేసుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక స్థానం తీసుకోవాలి కదా. దేశంలో 2 కూటములు, ఇండియా కూటమా ఇండియా కూటమా? ఆ 2 కూటములు వాళ్ళకి నచ్చట్లేదంట. ఏం నచ్చేది? ఏం చేసినా నచ్చలేదు. మరి ఏందో వాళ్ళకి. ఇప్పుడు యూరియా ఇస్తే వేస్తామని అన్నారు, యూరియా రాలేదు, కొరత ఉందని అంటున్నారు. మేడం 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ బిల్లుకి అన్ని మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ మాత్రం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్ ఒకటిగా డిమానిటైజేషన్, జిఎస్టీ, రైతుల చట్టాలు ఒకటా రెండా అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ. అందుకే మొన్న ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నగా అమ్ముడుపోయింది. కాబట్టి దాదాపు చరణ్ గారు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ తటస్థంగా ఉంటే ఎన్డీఏకి వచ్చిన లాభం ఏంటి? మేడం ఎన్డీఏకి లాభమే కదా మేడం. ఒక్క నిమిషం, వాళ్ళకి ఫుల్ ఆఫ్ మెజారిటీ ఉంది. 50% లాభమే కదా. ఎట్లా 50% లాభమే జరిగిపోయింది కదా. 2 ఓట్లు భారతీయ జనతా పార్టీ గెలిచినట్టే. ఏకపోతే 2 ఓట్లు లేదు, వాళ్ళకు ఉంది మెజారిటీ. వీళ్ళు పార్టిసిపేట్ చేయకపోయినా వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. మేడం మీరు ఏదో ఒక స్ట్రైక్ తీసుకోవాల్సిందే. తీసుకోకుండా ఎట్లుంటారు? మీరు తటస్థంగా ఉంటే ఎవరికి లాభం? నోటా ఉంటే నోటా కేసే వాళ్ళట వాళ్ళు. మన కరీంనగర్ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే మహబూబ్నగర్ లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ లోకల్ పార్టీలో గెలిచిన పరిస్థితి. కాబట్టి ఈ ఉన్న 4 ఎవరికి వేస్తారండి? వేసినా కూడా వాళ్ళు ఆ 4 మీకు వచ్చినా కూడా ఉపయోగం లేదు కదా మీకేం పెద్దగా. మేడం ఉపయోగమా ఇంకో ఉపయోగం కాదు మేడం. రాజకీయాల్లో ఫైనల్ గా రచన గారి వాయిస్ ఒక్కసారి, ఒక్క 1 మినిట్ రచన గారు, ఎందుకంటే మనకు సమయం అయిపోతుంది. మీ వాయిస్ ఇవ్వండి. నేను క్వశ్చన్ అడగట్లేదు, మీరు అనుకున్న అభిప్రాయం చెప్పండి. చరణ్ గారు ఎట్లయినా ఓడిపోతామని చెప్పకుండానే చెప్తున్నారు మేడం. అది రీజన్. ఎందుకంటే ఎన్డీఏకి వచ్చే లాభం ఇండి కూటమికి వచ్చిన లాభం అయినా చెప్పలేకపోతుండు. ఎందుకంటే వేయకున్నా మేము ఓడిపోతున్నామని చెప్పకుండానే చెప్తుండు. కరీంనగర్ లోనైనా లేకపోతే ఇంకెక్కడనో అదేంటి భారతీయ జనతా పార్టీకి లాభం కలిగింది, వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకున్నానంటే మీకు చేత కాలేదు కాబట్టి. అండ్ కాంగ్రెస్ ఇది ఇంతే, అంటే వాళ్ళు చేసింది లేదు ఏమి లేదు, ఉల్పునుడు మాత్రం కంప్లీట్ చేసేస్తారు అన్నమాట. నేను ఇంకా మీ టైం తీసుకోను.
ప్రేక్షకులకు నమస్తే. యాక్చువల్గా టైం అయిపోయిన తర్వాత నేను రచన గారికి ఇచ్చాను నిజం చెప్పాలంటే. ఓకే, మొత్తానికైతే ఇవాళ ఉభయ సభల్లో పార్లమెంట్ ఆవరణలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంటుంది. రాత్రికి ఫలితాలు రిలీజ్ అవుతాయి అండ్ ఆల్మోస్ట్ అందరికి ఫలితం తెలిసినట్టే వస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. వాసుదేవరెడ్డి గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, రచనారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.